హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మిన్హా స్టడీ జోన్. ఈరోజు టెక్టానిక్స్ ప్లేట్స్ గురించి క్లాస్ చెప్పుకున్నాం కదా, దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను ఇక్కడ. సముద్ర గర్భంలో ఫస్ట్ క్వశ్చన్, సముద్ర గర్భంలో రిడ్జుల రూపంలో పర్వతాలు ఆవిర్భవించడానికి కారణమయ్యే పలకల కదలికలు ఏవి? ఆప్షన్స్: ఒకదానికొకటి దగ్గరగా జరగటం, ఒకదానికొకటి దూరంగా జరగటం, ఒకదానికొకటి సమాంతరంగా జరగటం. ఆప్షన్ డి పైవేవి కావు. పలకలు అనేవి పర్వతాల ఏమవుతుంటే ఒకదానికొకటి దూరంగా జరిగినప్పుడు మనకి మిడ్ ఓషన్ రిడ్జెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. పలకలు అనేవి దూరంగా జరిగితే మనకి మిడ్ అట్లాంటిక్ రిడ్జెస్ అని, దగ్గరగా ఫోల్డ్ మౌంటైన్స్ అండ్ అగ్ని పర్వతాలు ఏర్పడుతూ ఉంటాయి. నెక్స్ట్, పలకలు ఒకదానికొకటి సమాంతరంగా కదిలినప్పుడు కొత్త భూభాగం ఏర్పడడం లేదా పాత భూభాగం నాశనం కావటం జరగదు. అయితే ఈ కదలికల వల్ల ప్రపంచంలో ప్రధానంగా ఏం ఏర్పడతాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అగాధాలు, ఆప్షన్ బి పర్వతాలు, ఆప్షన్ సి భ్రంశాలు, ఆప్షన్ డి మృత పర్వతాలు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి భ్రంశాలు. ఎక్స్ప్లెనేషన్ చూడండి. పలకలు అనేవి సమానంగా కదిలినప్పుడు మనకి ఇట్లా చిన్న పగుళ్ళు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి శాన్ ఆండ్రీస్ ఫాల్స్. నెక్స్ట్, ప్రపంచంలోని ఎత్తైన హిమాలయ పర్వతాలు ఏ రెండు పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడ్డాయి? ఆప్షన్స్: ఆఫ్రికా పలక అండ్ యురేషియా పలక, భారతదేశం పలక, యురేషియా పలక, పసిఫిక్ పలక, అమెరికా పలక, ఆస్ట్రేలియా పలక అండ్ అంటార్కిటికా పలక. సో ఆప్షన్ బి భారతదేశ పలక అండ్ యురేషియా పలక. ఇది లాస్ట్ టైం టెట్లో అడిగిన క్వశ్చన్. నెక్స్ట్, భారతదేశ పలక అండ్ యురేషియా పలక ఏమవుతుంది? ఎక్స్ప్లెనేషన్ చూడండి. 71 బిలియన్ ఇయర్స్ క్రితం ఏమైంది? భారతదేశం అనేది దక్షిణం నుండి గొండ్వానా ల్యాండ్లో భాగంగా ఉండే భారతదేశం దక్షిణం నుండి ఉత్తరానికి ప్రయాణం మొదలుపెట్టింది. అలా మొదలు పెడుతూ ప్రతి సముద్రం మోసుకుపోవటం వల్ల 40 బిలియన్ ఇయర్స్ తర్వాత అవి హిమాలయాలు ఆవిర్భవించాయి. ఎలా అంటే ఆసియా ఖండాన్ని అది ఢీకొనడం వల్ల అవి మృత పర్వతాలు అక్కడ ఏర్పడడం జరిగింది. నెక్స్ట్, శిలాద్రవం చల్లబడి ఘనీభవించడం ద్వారా ఏర్పడే ప్రాథమిక శిలలు ఏవి? వాటిలో పొరలు మరియు శిలాజాలు ఉండవు. సో ఏంటి అవి? ఆప్షన్స్: అవక్షేప శిలలు, బి రూపాంతర శిలలు, సి అగ్ని శిలలు, డి పైవేవి కావు. ఆప్షన్ వచ్చేసి అగ్ని శిలలు. ఆప్షన్ సి ఇగ్నియస్ రాక్స్. బాహ్య అగ్ని శిలలు అనమాట, రెండు రకాలు ఉంటాయి. పగుల ద్వారా బయటకు వచ్చి లావా అనేది చల్లబడితేనేమో అందులో చిన్న చిన్న క్రిస్టల్స్ అనేవి ఏర్పడవు అనమాట. సో బాస్టల్స్ అంటాము. అదే అంతర్భాగంలో అగ్ని గనక నెమ్మదిగా చల్లబడి ఏమవుతుంది? గ్రానైట్స్, పెద్ద పెద్ద క్రిస్టల్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అవి గ్రానైట్స్ అని అంటూ ఉంటాము. అండ్ ఇవి అగ్నిశిలలు అనేవి ప్రైమరీ రాక్స్. నెక్స్ట్, కింది వాటిలో అగ్నిశిలల లక్షణం కానిది ఏంటి? ఇవి పొరలుగా ఉండవు. ఇవి నీటిని సులభంగా పీల్చుకుంటాయి. వీటిలో శిలాజాలు ఉండవు. భూపటనంలో ఇవి 90% ఆక్రమించుకున్నాయి. ఆప్షన్ వచ్చేసి బి, ఇవి నీటిని సులభంగా పీల్చుకుంటాయి. సో వీటి యొక్క లక్షణాలు ఏంటి? అగ్నిశిలలు కఠినంగా ఉంటాయి, ఇందులో ఫాసిల్స్ అనేవి ఉండవు, అండ్ ఇవి నీటిని తొందరగా పీల్చుకోవు, ప్లస్ భూపటనంలో ఇవి 90% ఉంటాయి. శిథిలమైన రాతి ముక్కలు ఇసుక ఒకదానిపై ఒకటి పొరలుగా చేరి సిమెంట్ మాదిరిగా అతుక్కొని గట్టిపడి అవక్షేప శిలలుగా మారే ప్రక్రియను ఏమంటాము? ఆప్షన్స్: ఆప్షన్ ఏ స్ఫటీకరణ, ఆప్షన్ బి శిలాకృతీకరణ, ఆప్షన్ సి రూపాంతరీకరణ, ఆప్షన్ డి భ్రంశం. ఏమంటారు? లిథిఫికేషన్. ఆప్షన్ బి. చూడండి, అవక్షేపాలన్నీ ఒకదానిపైన ఒకటి పొరలుగా పడుతూ ఉంటాయి. నీటిలో ఉన్న కణజాలన్నీ ఆవిరైపోతూ ఉంటాయి. అందులోనే ఫాసిల్స్ వచ్చి చేరుతూ ఉంటాయి. తర్వాత పొర అనేది గట్టిగా ఒత్తిడి వల్ల ఏమవుతుంది? గట్టిగా మారుతూ ఉంటుంది. ఇందులో ఫాసిల్స్ ఉంటాయి. తర్వాత నీటి ముద్ర రిప్పెల్స్ కూడా ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఇవి నీటిని తొందరగా పీల్చుకుంటాయి. అండ్ భూ ఉపరితలంలో మనకి 80% ఈ రాక్స్ ఉంటాయి. సో వాటి యొక్క డిఫరెన్స్ చూడండి. అగ్నిశిలలు అండ్ అవక్షేప శిలలు ఎట్లా, లక్షణాలు ఏంటి? అగ్నిశిలలు ఎలా ఏర్పడతాయి? శిలాద్రవం చల్లబడడం ద్వారా. అదే సెడిమెంటరీ రాక్స్ అవక్షేపాలు గట్టిపడడం వల్ల. అదే ఇగ్నియస్ రాక్స్ వర్గీకరణ ఎలా? ప్రాథమిక శిలలు అంటారు. అవక్షేప శిలని మనం సెకండరీ రాక్స్ అని కూడా అంటాము. ఇవి పొరలు ఉండవు. అగ్నిశిలలో పొరలు అనేవి ఉండవు. అవక్షేప శిలలు పొరలుగా ఉంటాయి. ఫాసిల్స్ అగ్నిశిలలో ఉండవు, అవక్షేప శిలల్లో ఉంటాయి. నీటిని పీల్చుకునే గుణం అగ్నిశిలలకు ఉండదు, అవక్షేప శిలలకి ఉంటాయి.
సో అగ్నిశిలల ద్వారా ఏమేమి రాక్స్ ఏర్పడతాయి? గ్రానైట్ అండ్ బాస్లనే 2 రకాల రాళ్ళనేవి ఏర్పడుతుంటాయి. అవక్షేప శిలల వల్ల ఇసుక రాయి, సున్నపు రాయి అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో ఇదండి క్లాస్. మీకు గనక దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే నేను దీని కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. పూర్తి క్లాస్ వినొచ్చు. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ కూడా ఇస్తాను. దాన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. Don't forget to subscribe the channel.